హలో నమస్తే. ప్రజాగలం మేనిఫెస్టో ఇది నా చేతిలో ఉంది. ఉమ్మడి మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ లేదు. ఆ రోజే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని పక్కకి జరిపేసింది. సో ఈ మేనిఫెస్టోలో మొదటి పేజీలో ముందు మాటలోనేమో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు అని రాశారు. సరే, ఆ అప్పు సంగతి ఏంటో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. జనాలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు దానిపైన. అప్పులపైన టీడీపీ అబద్ధాలే చెప్పిందని నమ్ముతున్నారు ఇప్పుడు. సో దీనిలో ప్రధానంగా ఫస్ట్ పేజీలో పక్కన కూడా వేసి చూపిస్తా. సూపర్ సిక్స్కి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అంటూ అనంతపురంలో రేపు ఒక భారీ బహిరంగ సభని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఓ జర్నలిస్ట్గా నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన గత పాలనను చూసి ప్రస్తుత పాలనతో బేరీజు వేసినప్పుడు సూపర్ సిక్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా మార్కులు సంపాదించింది అని చెప్పగలను. గతంలో చెప్పాను కూడా వీడియోస్లో. నో డౌట్ చంద్రబాబు నాయుడు మొదటి ఏడాది కాలంలో సూపర్ సిక్స్ అంశంలో ఈ స్థాయిలో ప్రగతి సాధిస్తారు అని నేనైతే అనుకోలా, చాలామంది అనుకోలా. అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువగా అమలు చేశారు. సేమ్ టైం సూపర్ హిట్ అయిందా? అది 100% చేశారంటే డెఫినెట్గా నో. ఏం చేశారో చూద్దాం ఒకసారి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రీవియస్ పరిపాలన చూసినప్పుడు, ఈ 14 నెలల పరిపాలన చూసినప్పుడు, గతంలో హామీలు ఇచ్చి అమలు చేసిన పర్సంటేజ్ చూసినప్పుడు, ఇప్పుడు హామీలు ఇచ్చి అమలు చేసిన పర్సంటేజ్ చూసినప్పుడు సూపర్ సిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు మెరుగ్గా పనిచేశారు అనేది నా బిలీఫ్. దానికి సంబంధించి సూపర్ సిక్స్లో ఏం చెప్పారు, ఏం చేశారో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను రేపటి సభ నేపథ్యంలో. సూపర్ సిక్స్లో మొదటి పాయింట్, తెలుగుదేశం పార్టీ జనసేన ఇచ్చిన మేనిఫెస్టోలోని మొదటి పాయింట్ ఏంటి అంటే, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. సూపర్ సిక్స్కి సంబంధించిన హామీల కింద రాసి ఉన్న మొదటి పాయింట్ ఇది. పక్కన డిస్ప్లే కూడా చేస్తున్నాను, ప్లీజ్ మీరు ఫాలో అవ్వచ్చు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు మొదటి 14 నెలల్లో వచ్చాయా అంటే డిఎస్సి వేశారు. మిగతా 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి రేపటి సూపర్ హిట్ సభ నేపథ్యంలో. ఇక నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 14 నెలలు గడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నిరుద్యోగికి 42,000 రూపాయలు ఈ నెల వరకు వచ్చి ఉండాలి. నెలకు 3,000 రూపాయలు చొప్పున లెక్కేస్తే 14 నెలలకు సంబంధించి 42,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి వచ్చి ఉండాలి. వచ్చిందా రాలేదా ఒకసారి మీరు తెలుసుకోండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి నిరుద్యోగులైతే. ఇక స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇది అమ్మఒడి, తర్వాత తల్లికి వందనం పేరుతో ప్రభుత్వం అమలు చేసింది. మొదటి ఏడాది దీన్ని ఇవ్వలేదు, రెండో ఏడాది కూడా ఇస్తారని నేను అనుకోలేదు. కానీ ఈ అకాడమిక్ ఇయర్లో దాన్ని స్టార్ట్ చేశారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు హామీల అమల్లో గతంలో కంటే భిన్నంగా ఉన్నారని నేను చెప్పాను. సో సూపర్ సిక్స్ సూపర్ హిట్లో భాగంగా డెఫినెట్గా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సూపర్ హిట్ అని ఈ పథకం అమలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ చెప్పింది అనుకోవచ్చు. నంబర్ తగ్గించారా, చెప్పిన దానికంటే ఇచ్చారా, అది పక్కన పెడదాం. ఇక రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మొదటి ఏడాది రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేయలేదు, కానీ ఇప్పుడు విడతల వారీగా దాన్ని చేస్తామని చెప్తున్నారు. మొదటి విడత ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి ఇది కూడా అమలుకు సంబంధించి, అది కొత్త పథకం కాదు, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. 1 ఇయర్ ఆపారు, ఇప్పుడు మళ్ళీ విడతల వారీగా ఇస్తున్నారు. సో కాబట్టి దాన్ని అమలు చేశామని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. ప్రతిపక్షం అమలు చేయలేదు, మొదటి ఏడాది ఎగ్గొట్టారని చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంది. సరే, ఇప్పుడైతే మొదలుపెట్టారు కాబట్టి దానికి కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు చేసుకోవడానికి సంబంధించిన అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందని భావిద్దాం. ఇక ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ మరొక సూపర్ సిక్స్ హామీని తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మొదటి ఏడాది కేవలం 1 సిలిండర్ మాత్రమే వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో అర్హత కలిగిన, ఈ స్కీమ్కి అర్హత కలిగిన వాళ్ళకు. ఈ ఏడాది 3 సిలిండర్లు ఇస్తా అంటున్నారు. 3 సిలిండర్లు ఇస్తారా లేదా చూడాలి. ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి అది కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ చేసుకోవడానికి టీడీపీకి అర్హత ఉన్నట్టుగానే భావించాలి. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి ఏడాది ఇవ్వలేదు, బట్ ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ చేశారు. ఇది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి గ్రామీణ స్థాయిలో మంచి పేరు తీసుకొస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని తీసుకొచ్చిందని కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి ఉచిత బస్సు అంశం డెఫినెట్గా
ఒక అడ్వాంటేజ్గానే చూడాలి. సూపర్ 6లో మరో పాయింట్ ఏంటంటే ప్రతి మహిళకు 1500 రూపాయలు 19 సంవత్సరాల వయసు నుంచి 59 సంవత్సరాల వయసు వరకు ఉన్న ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తాం ప్రతి నెల అని చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క మహిళకు కూడా ఈ 14 నెలల కాలంలో ఆ స్కీమ్ రాలేదు. కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ అయిందా లేదా అనేది తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సూపర్ 6లో యువతకు ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిన అంశానికి సంబంధించి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 50% ఆఫ్ సూపర్ 6 అమలు కాని వాతావరణం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక సూపర్ 6లో 2.0 తర్వాత యాడ్ చేశారు కొన్ని. అలా యాడ్ చేసిన వాటిలో P4 ఇప్పుడు ఏదో అమలు చేస్తామని చెప్తున్నారు. అదేంటో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అర్థం కావట్లేదు. స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా విద్యార్థులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. సో అమరావతి నిర్మాణానికి సంబంధించిన చర్యలు వేగంగా వెళ్తున్నాయి. 30,000 కోట్ల రూపాయలకు పైగా టెండర్లు పిలిచారు. కాబట్టి అది కూడా బాగానే జరుగుతున్నట్టు చూడాలి. సో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సూపర్ 6ని అమలు చేయకపోయినప్పటికీ అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన వస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ నేపథ్యంలో దీన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం ద్వారా పొలిటికల్గా మైలేజ్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఓ పొలిటికల్ పార్టీగా చేయాల్సిన పనిని పర్ఫెక్ట్గా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగానే దీన్ని చూడాలి. కేవలం పథకాలు అమలు చేయడం మాత్రమే కాదు, అమలు జరుగుతున్న తీరుని తెలుసుకోవడం మాత్రమే కాదు, అమలు చేస్తున్నామనే విషయాన్ని పదే పదే ప్రజల మెదళ్ళలో ఉంచటం కూడా రాజకీయ పార్టీలకు అవసరం. అది సొంత డబ్బా అనుకున్నా ఇంకేమనుకున్నా మేము ఇది చెప్పాం ఇది చేస్తున్నామంటూ పదే పదే ప్రజల మెదళ్ళలో ఉంచడం అవసరం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం చేయని పనుల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన నెగిటివ్ గురించి ఎక్కువ న్యాచురల్గా చర్చ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేసిన మంచిని కూడా పదే పదే ప్రజల మెదళ్ళలోకి ఎక్కించే ప్రయత్నం అధికారంలో ఉన్న పార్టీలు చేయాలి. ప్రస్తుతం ఆ పని తెలుగుదేశం పార్టీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నాన్ని చాలా విస్తృతంగా చేయడం ద్వారా, చాలా లౌడ్గా చేయడం ద్వారా సూపర్ 6లో అమలు చేయని పథకాలకు సంబంధించిన నెగిటివిటీని టోన్ డౌన్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తోంది. అది టోన్ డౌన్ అవుతుందా, వీటికి సంబంధించిన సౌండే చాలా ఎక్కువగా మ్యాసివ్గా వినపడుతుందా చూడాల్సిన అవసరం ఉంది. సూపర్ 6లోని మిగతా పథకాలని వేరే వాటిలో మెర్జ్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. ఉద్యోగాలకు సంబంధించి ఈ వచ్చే 5 ఏళ్ళు యూనిట్గా తీసుకున్నాం కాబట్టి మిగతా సంవత్సరాల్లో పెంచుతామని చెప్తోంది. ఈ సంవత్సరం గవర్నర్ స్పీచ్లో ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇచ్చాం కాదు ఇస్తామని చెప్పి మార్చిన తర్వాత సో ఇలా ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి మహిళలకు సంబంధించిన ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినప్పటికీ మిగతా పాపులర్ హామీలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని గ్రాప్ చేసే ప్రయత్నం ఈ బహిరంగ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సభ ఎలా జరుగుతుంది, సభ తర్వాత తెలుగుదేశం పార్టీ చేసిన ఈ సూపర్ 6 అమలుపైన, తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రసంగాలపైన, ముఖ్యమంత్రి చెప్పే మాటలపైన ప్రజల్లో ఎటువంటి రియాక్షన్ ఉంటుందో చూద్దాం.